చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అక్రమ బెట్టింగ్ యాప్ల గురించి అన్వేష్ పోరాటం చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా అన్వేష్ వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ గురించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు హైయర్ అఫీషియల్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అక్రమ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై అన్వేష్ వీడియోలు చేస్తున్నాడు. అయితే తన వీడియోలో తెలంగాణ డీజీపీ జితేందర్ పైన వీడియోలు చేశాడు. అలాగే మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డిపై కూడా అన్వేష్ వీడియోలు చేశాడు. మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్లో దానకిషోర్, వికాస్ రాజ్పై కూడా ఆరోపణలు చేశారు. 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు అని అన్వేష్ ఆరోపించారు. ఆ తర్వాత మళ్ళీ అన్వేష్ గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్, ఈ రకమైన గేమ్స్ ఉంటాయి అంటూ మళ్ళీ కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే బెట్టింగ్ యాప్ల గురించి అన్వేష్ పోరాటం చేస్తున్న సమయంలో సెలబ్రిటీలతో పాటు తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి కూడా అన్వేష్ వ్యాఖ్యలు చేయడం, వీడియోస్ చేయడంపై తెలంగాణ పోలీసులు అన్వేష్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫార్మాట్లో అన్వేష్కి నోటీసులు కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, అన్వేష్పై నమోదైన కేసుల వివరాలు ఏంటి? ఇప్పటికే అన్వేష్ చేస్తున్న సెన్సేషనలిజం మనం గత కొన్ని రోజుల నుంచి కూడా క్లియర్ గా చూస్తున్నాం. ప్రపంచ యాత్రికుడు పైన కేసు నమోదైంది. సిసిఎస్ పోలీస్, సైబర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, సైబర్ క్రైమ్ పోలీసులు. మరోవైపు రాష్ట్ర డీజీపీ జితేందర్ కుమార్ తో పాటు శాంతకుమార్, అనేక మంది ఐఏఎస్ అధికారుల మీద కూడా తీవ్రమైన ఆరోపణలు, అంటే ఎండి ఎన్బిఎస్ఎస్ రెడ్డి అతని పైన కూడా తీవ్రమైన ఆరోపణలు. పూర్తిగా చూసుకుంటే కూడా ఐఏఎస్ అధికారులనే టార్గెట్ చేసి ఒకవైపు 300 కోట్ల రూపాయలు లంచంగా తీసుకొని, మరోవైపు మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ కూడా వీళ్ళు సహకరించారంటూ కూడా ఆ వీడియోలో తీవ్రమైన సెన్సేషనల్ వాక్యాలు అయితే చెప్పారు. మరోవైపు ఒక కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సుమోటో లాగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులకి పరువుని భంగం కలిగించేలాగా ఇతను తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఆధారాలు లేకుండా ఇవంతా చేస్తున్నారంటూ కూడా ఒక కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా అన్వేష్ ఒక యూట్యూబర్స్ మీద, టాలీవుడ్ యాక్ట్రెస్ మీద వీళ్ళందరితో మాట్లాడడము, ఈ బెట్టింగ్ యాప్స్ ని అరికట్టాలంటూ కూడా సజ్జనార్తో చేతులు కలిపి ఇతను ప్రమోట్ చేయడం విషయము, ఒకవైపు ప్రచారం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు రాష్ట్ర డీజీపీ పైన ఆరోపణలు చేయడం, ఐఏఎస్ అధికారుల పైన ఆరోపణలు చేయడం, అసలు అతని దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయనే విధంగా కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అతనికి ఉన్న యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడటం కానీ, ఎక్స్ వేదిక ప్రకారం కూడా అతను మాట్లాడుతున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఇదంతా కూడా గుర్తించారు. ఇతని మీద అనేక కేసులు, బిఎన్ఎస్ యాక్ట్ కింద అనేక కేసులు అయితే నమోదు చేశారు. ఎటువంటి ఆధారం లేకుండా అన్వేష్ పై డైరెక్ట్ గా కేసులు నమోదు చేశారా, లేదంటే అన్వేష్ చేస్తున్నటువంటి ఆరోపణలకు మీ దగ్గర ఆధారాలు చూపించండి అని నోటీసులు ఏమన్నా జారీ చేశారా? ఎందుకంటే మెట్రోకి సంబంధించి మెట్రోపై కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రకటనలు తొలగించమని ఆదేశాలు కూడా జారీ చేశామంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారంటూ కూడా సోషల్ మీడియాలో, పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో ఇప్పుడు అన్వేష్ కూడా అవే మాటలు చేశాడు. సో ఇప్పుడు అన్వేష్పై కేసు నమోదు చేశారా, లేదంటే ఆధారాలు ఏమన్నా ఇమ్మని నోటీసులు జారీ చేస్తున్నారా? రైట్ నౌ అన్వేష్ పైన కూడా క్లియర్ గా చూసుకుంటే కూడా వాళ్ళ పరువుకి భంగం కలిగేలాగా ఐఏఎస్ నుంచి తప్పుగా మాట్లాడుతున్నారు, అధికారుల నుంచి తప్పులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. మరోవైపు నోటీసులు కూడా పంపించే అవకాశాలే ఉన్నాయి. అసలు డీజీపీకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అధికారులకు ఎటువంటి సంబంధం ఉంది, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ కూడా ఆధారాలు లేకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సుమోటోగా పోలీసులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే అన్వేష్ కి నోటీసులు ఇచ్చి హైదరాబాద్ కి రప్పించే అవకాశాలు కూడా చాలా మటుకు కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా యూట్యూబర్లు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కావాలని
టార్గెట్ చేసి మరి అంటే ఎవరైతే మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారో అన్వేష్ అతని ఫాలోవర్స్ పెంచుకోవడానికి కోసమే ఇన్ఫ్లుయెన్సర్స్ ని కానీ టాలీవుడ్ యాక్టర్స్ ని కానీ ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలపైన అతను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూడా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పైన ఇతను మాట్లాడడం, అదే కాకుండా పోలీసులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఫాల్స్ ప్రొపగండా, అన్వేష్ కేవలం ఫేమ్ కోసమే ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఒకవైపు పలువురు నెటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఇతని ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది విక్టిమ్స్ మాత్రము ఖచ్చితంగా మెట్రో రైల్వేలో కూడా ఇది గతంలో చేశారు. మోస్ట్ బెట్ యాప్ ని ప్రమోట్ చేశారు, అనేక బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేశారు. దీనివల్ల చాలా మంది ఆడారు కూడా అని ప్రధానంగా చెప్పారు. కానీ ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా అధికారులు కూడా పాస్ చేయడం జరిగింది. చాలా క్లియర్ గా కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ కి ఉన్నాయో ఇవంతా కూడా తొలగించాలంటూ కూడా గతంలో మాట్లాడారు. అసెంబ్లీ సమక్షంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక శిక్ష వేయడం అయితే జరిగింది. ప్రధాన డిపార్ట్మెంట్ కి కూడా అలాట్ చేశారు. దీనిపైన సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన మూలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫేక్ వెబ్సైట్స్ ని కూడా క్లోజ్ చేయడం, ఆ తర్వాత దీన్ని అరికట్టాలి అనే ఒక ఉద్దేశంతో అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. ఒకవైపు శిక్ష దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా అవినాష్ అంటే పూర్తిగా ఎందుకని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని టార్గెట్ చేశారు, అధికారులను ఎందుకు టార్గెట్ చేశారు, 300 కోట్ల వరకు లంచం తీసుకున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ముందుకు రావడానికి వీళ్ళందరూ చేయి కలిపారంటూ ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఆధార్ లేకుండా అన్వేష్ మాట్లాడుతున్నాడు అంటూ కూడా పూర్తిగా చూసుకుంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ బెట్రిషా, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అన్వేష్కి నోటీసులు కూడా పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్వేష్ బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. నిజంగా ఇది ఆహ్వానించదగినటువంటి విషయమే. ఆ సమయంలో అన్వేష్ చాలామందిపై ఆరోపణలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపైన, ప్రభుత్వ అఫీషియల్స్ పై కూడా ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులపై కూడా ఆరోపణలు చేస్తూ ఉండటంతో పోలీసులు సుమోటోగా కేసు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అన్వేష్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు. అక్రమ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా సెలబ్రిటీలకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టాడు. సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. వాళ్ళు వివరణ కూడా ఇచ్చుకున్నారు. మేము గతంలో చేసాం, ఇప్పుడు చేయడం లేదు అంటూ వాళ్ళు వీడియోస్ పెడుతూ ఉన్నారు. అయితే ఎప్పుడెప్పుడు గతంలో వాళ్ళు వాటిని ప్రమోట్ చేస్తున్న వీడియోస్ ఆధారాలు ఏమైనా ఉంటే అన్వేష్ వాటిని బయట పెడుతున్నాడు. అదే సమయంలో తెలంగాణ డీజీపీ జితేంద్ర పైన, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పైన, మాజీ సీఎస్ శాంతికుమారి పైన, ఐఏఎస్ దానకిషోర్, వికాస్ రాజ్ వీళ్ళందరిపై కూడా ఆరోపణలు చేశారు. నిజానికి మెట్రో రైళ్లపై కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరిగాయి. దాని గురించి ఎన్వీఎస్ రెడ్డి